చంద్రకాంతి వెలుగులో మెరిసే ఒక మాయా అడవి ఉండేది. ఆ అడవిలో నక్కల కుటుంబం, తాబేళ్ల కుటుంబం, కోతుల కుటుంబం జీవించేవి. ఆ 3 కుటుంబాల పిల్లలు చాలా తెలివిగా, ధైర్యంగా కలిసి ఆడుకునే మంచి స్నేహితులు. ఒక రాత్రి ఆకాశం నుండి ఒక ప్రకాశవంతమైన నీలి వెలుగు అడవిలో పడింది. చెట్లు మెరుస్తూ మాయగా మారింది. అదేమిటో చూద్దామని ముగ్గురు కలిసి ఆ వెలుగు పడిన చోటుకు వెళ్ళారు. అక్కడ ఒక వెలిగే రాయి కనిపించింది. నక్కపిల్ల దాన్ని మెల్లగా తాకగా చెట్ల వేర్లు పక్కకు జరిగి ఒక రహస్య గుహద్వారం తెరుచుకుంది. ముగ్గురు ధైర్యంగా గుహలోకి వెళ్ళారు. వాళ్లకు ఎదురైన పరీక్షలను దాటుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళారు. గుహ మధ్యలో వెలిగే విత్తనం తేలుతూ కనిపించింది. అప్పుడు ఒక మాయాస్వరం వినిపించింది. మీరు కలిసి పనిచేసినందుకు ఈ స్నేహ విత్తనం మీ అడవిని ఎప్పటికీ రక్షిస్తుంది. ముగ్గురు ఆనందంగా విత్తనాన్ని తీసుకొని తమ తల్లిదండ్రుల దగ్గరకు పరిగెత్తారు. అమ్మా, ఇది మాయా విత్తనం అని చూపించారు. ఆ విత్తనం వెలుగు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముగ్గురు అడవి మధ్యలో విత్తనాన్ని నాటారు. అందరూ చూస్తుండగా నేల మెరుస్తూ ఒక మొక్క బయటికి వచ్చి క్షణాల్లో ఒక మాయా చెట్టుగా పెరిగింది. ఆ చెట్టు వెలుగు అడవిని నింపింది. పండ్లు బాగా వచ్చాయి. ఆ మాయా చెట్టు కింద 3 కుటుంబాలు కలిసి తమ పిల్లలు చేసిన గొప్ప పనిని తల్లిదండ్రులు చాలా సంతోషించారు. ఆ రోజు నుండి అడవిలో ఒక కథ ఎప్పటికీ వినిపిస్తుంది. కలిసి ఉంటేనే నిజమైన మాయ జరుగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.